హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. అయితే ఇవాళ మేము ఎక్కడున్నామా అని చూస్తున్నారా? మేమైతే మా తమ్ముని బర్త్డేకి వచ్చామన్నమాట. సో చూడండి, బర్త్డే బాయ్ అయితే ఫోన్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక్కడ మా అమ్మమ్మ ఇంకా పిన్ని వాళ్ళు అయితే బియ్యం కలుపుతున్నారు అండ్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారు. బియ్యం ఎందుకంటే బర్త్డే ముందు బియ్యం పోసుకుంటారనమాట. సో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. బర్త్డే వల్ల మా పిన్ అయితే బిజీగా ఉందన్నమాట. అందుకే ఇంకా మా తమ్ముడిని అయితే ఫోన్ చూపిస్తూ అలా ఇంకా మేము కాసేపు సైలెంట్గా ఉంచుతున్నాము. అలా ఫోన్ చూపిస్తే అయినా కాసేపు సైలెంట్గా ఉంటాడనమాట, లేకపోతే ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు అయితే ఇంకా బియ్యం పోసుకోవడానికి కూర్చున్నారనమాట. బియ్యం పోసే ముందు అయితే వాళ్ళకి బట్టలు పెడతారు, కొత్త బట్టలు. దాని తర్వాత బియ్యం పోస్తారు. వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా రెడీగా కూర్చున్నారు. ఈ బియ్యం పోసే ఇది అయిపోయిన తర్వాతకి ఇంకా బర్త్డే స్టార్ట్ చేస్తారనమాట. సో బియ్యం పోసిన తర్వాత ఇట్లా కాళ్ళకైతే మొక్కుతారు, అంటే ఆశీర్వాదం తీసుకుంటారు. మీ సైడ్ కూడా ఇలా చేస్తారా? కామెంట్ చేయండి. ఇంకా మేమైతే బయటికి వచ్చాము అండ్ అలాగే బర్త్డే అయితే పైన అవుతుందన్నమాట. సో డెకరేషన్ ఎలా ఉందో చూద్దామని చెప్పి మేమైతే పైకి వెళ్తున్నాము. ఇంకా నేను మా చెల్లె వాళ్ళు అయితే డెకరేషన్ చూద్దామని పైకి అయితే వచ్చేసాము. సో డెకరేషన్ చూడండి, చాలా బాగుంది కదా. ఇంకా బర్త్డే స్టార్ట్ చేయాలని చెప్పి ఒక్కొక్కరు కూడా పైకి వచ్చేస్తున్నారు. ఇంకా అందరూ అలా పైకి రాగానే కాసేపట్లో బర్త్డే అయితే స్టార్ట్ చేసి చూడండి. బర్త్డే బాయ్ డ్రెస్ ఎలా ఉంది, బర్త్డే బాయ్ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. అదైతే వాళ్ళ ఫ్యామిలీ, మా బాబాయ్, పిన్ని, ఇంకా చెల్లె, తమ్ముడు. ఇంకా అలా అందరూ పైకి రాగానే బర్త్డే అయితే స్టార్ట్ చేసేసారు. ఏ ఫంక్షన్లో అయినా ఫస్ట్ ఫొటోస్ దిగుతారు కదా. సో ఇప్పుడు వాళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ మా అమ్మమ్మ తాత అయితే బర్త్డే బాయ్కి పూలదండ అయితే వేస్తున్నారు. దాని తర్వాత కేక్ అయితే కట్ చేస్తారు. ఇంకా అలా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాడు అనమాట. అందుకే అందరూ క్లాప్స్ కొడుతూ విషెస్ అయితే చెప్తున్నారు. ఇక్కడ అసలు కేక్ కట్ చేస్తుంటే ఎంత ఏడుస్తున్నాడంటే అసలు కేకే కట్ చేయట్లేదు. అట్లా ఏడుస్తుంటేనే మా పిన్ని బాబాయ్ అయితే కేక్ కట్ చేయిస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు అంతే కదా, 21st ఫంక్షన్లో ఎంత సైలెంట్గా ఉంటారో. నేనైతే 21st వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో ఎంత సైలెంట్గా ఉన్నాడో ఈ వీడియోలో అంత వైలెంట్గా ఉన్నాడు. చాలా ఏడుస్తున్నాడని కేక్ కట్ చేశాక ఒక 2 minutes గ్యాప్ ఇచ్చారనమాట. ఇంకా నేనైతే కిందికి వచ్చి చూసేవారికి మా పిన్ని వాళ్ళు అందరూ కూడా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నారు. ఎప్పుడు అందరూ కలవరు కదా, అందుకే ఇలా కలిసినప్పుడే మా వాళ్ళు అయితే ఇలా ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు. మీ వాళ్ళు కూడా ఇంతేనా? కమెంట్ చేయండి. ఇంకా మేమైతే మళ్ళీ పైకి వెళ్ళాము. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కేక్ అయితే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్కరు అయితే మా తమ్ముడి కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు. తర్వాత ఇక్కడైతే అందరూ ఫ్యామిలీ ఫోటో కోసం అయితే సెట్ అవుతున్నారు. ఏ ఫంక్షన్ అయినా సరే ఫ్యామిలీ ఫోటో అయితే ఖచ్చితంగా దిగుతారు కదా. సో ఇక్కడ వీళ్ళంతా కూడా ఫ్యామిలీ ఫోటో దిగుదామని సెట్ అవుతున్నారు. కాసేపటికి పైనుంచి కిందికి వచ్చామన్నమాట. ఇక కిందికి వచ్చి మేమందరం అయితే కింద కూర్చున్నాము. ఇంకా ఫ్యామిలీ అందరూ ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కలుస్తారు కాబట్టి ఇక దొరికిన టైం మొత్తం ఇలా మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేయండి. ఇక మేమందరం కలిసి తినడానికైతే వెళ్ళిపోయామన్నమాట. బర్త్డే పార్టీ అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. ఇక మేమందరం కలిసి ఇలా తింటున్నామన్నమాట. ఇలా అందరం కలిసి తింటే ఎంత బాగుంటుందో కదా. ఇక మేమందరం తినేసిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక ఇప్పుడైతే మేమందరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక టైం చాలా ఎక్కువ అవుతుందని మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉందామని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అందరూ లైన్గా పోతున్నారు.
ఇంకా మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. చాలా నైట్ అయిపోయిందనమాట. ఇంకా ఇవాళ మా తమ్ముడి బర్త్డేనే కాదు, మా మామ బర్త్డే కూడా. లాస్ట్ ఇయర్ అయితే మా మామ బర్త్డేని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఇయర్ మా తమ్ముడి ఫస్ట్ బర్త్డే కావడం వల్ల అక్కడే లేట్ అయిపోయింది. అలా అని చెప్పి మా అమ్మ బర్త్డేని సెలబ్రేట్ చేయకుండా ఉండలేం కదా. అందుకే ఇంటికి వచ్చాక జొమాటోలో ఒక కేక్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. కానీ అసలు అది చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది. ఇక అందుకే ఆ కేక్ని చూసి అలా నవ్వుతున్నారనమాట అందరూ. ఇక సర్లే, అక్కడే కేక్ అయితే చాలా తిన్నాం కదా, ఇక ఏదో ఒక కేక్ కట్ చేయాలి అని చెప్పి మేమైతే మా మామ బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మేమైతే కేక్ని చూసే ఆర్డర్ చేసుకున్నాము. అంటే 250 గ్రామ్సే ఆర్డర్ చేసుకున్నాము. కానీ అదైతే చాలా చిన్నగా వచ్చేసింది. ఈ వీడియోని లాస్ట్ వరకే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.